ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది, సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంత కష్టం మీకు ఎందుకన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, బయట అందరు అనుకుంటారు అన్నగారి మనవడు బాబుగారి కొడుకు ఈజీ లైఫ్ అని. కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం మేము 1985లో గెలిచాం. దాని తర్వాత గెలవల. ఆ నియోజకవర్గంలో పోటీ చేసా, ఓడిపోయా. 2019లో ఓడిపోయా. కానీ పట్టుదలతో మళ్ళీ నేను 5 సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. ఈ మధ్యన చూస్తున్నా, ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్. ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదిక పైన ఉన్న అధికారులందరినీ కలిసాం. అప్పుడు మేడం గారు, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారు, మేడం గారిని అడిగా. జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి. 10th క్లాస్ ఇంటర్ యాడ్స్ 1 1 2 2 3 3 3 4 4. మా అమ్మాయికి 10th తర్వాత ఐఐటి కోచింగా నీట్ కోచింగా అర్థం అవ్వట్లేదు. ఇంటర్ వరకు సరిపోతుందా కోచ్? ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా. అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా, అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే